ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 238వ నామం విశ్వదృక్. విశ్వదృక్ అంటే విశ్వాన్నంతటినీ చూచేటువంటి స్వామి. విశ్వాన్నంతటినీ కూడా ధరించిన స్వామిని విశ్వదృక్ అన్నారు. ధరించినవాడు దృక్కు అన్నమాట అని శంకరాచార్యుల వారు చెప్పారు. మరి విశ్వమంతటా నిండి మరి విశ్వం యొక్క భారాన్ని వహిస్తున్నాడు భగవంతుడు కనుక విశ్వదృక్ అయ్యాడు పరమాత్మ. గుణదోషాలని ఆయన లెక్క చేయకుండా కేవలం దాక్షిణ్యం చేతే విశ్వాన్ని సృజించాడు. మళ్ళీ ఆ సృజించిన దాన్ని చూస్తూ ఉన్నాడనమాట. అటువంటి స్వామి విశ్వదృక్ అన్నారు. పరాశరులు ఈ విధంగా మరి చెప్పారు. దాక్షిణ్యం చేత విశ్వాన్ని సృజించిన స్వామి కనుక విశ్వదృక్ అన్నారు. సత్యసంధులు విశ్వదృక్ అని భావించి శంకరుల వారి వ్యాఖ్యనే ఆయన కూడా అనుసరించారు. యోగేంద్రులు స్వామిని ఓం విశ్వదృక్కే దృక్ నమః అని స్తుతిస్తూ ఉన్నారు. మరి విశ్వమంతటిని ధరించిన స్వామి విశ్వదృక్ అన్నారు. ఇంకా తర్వాత అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. సృజించటం అనేది సృష్టికర్త అయిన బ్రహ్మ చేస్తాడు. అంటే ఆయన ఒక్కడే చెయ్యాలి అనేటువంటి నియమం లేదు. కానీ సృష్టి చేసే వాళ్ళకి వాళ్ళు చేసి చూపించటం ద్వారా మరి ఆ విధంగా మార్గదర్శకుడు అవుతూ ఉంటాడు. పరమాత్మ సృష్టించటానికి బ్రహ్మని సృష్టించాడు. జగత్తుని బ్రహ్మని సృష్టించి ఆ బ్రహ్మ చేత ఈ జగత్తుని సృష్టింపజేశాడు. అంటే ఈ సృష్టికి ఆయన మార్గదర్శకుడు అయ్యాడు. కుండల్ని తయారు చేసేటువంటి కుమ్మరివాడు ఉన్నాడు. మరి ఆ కుమ్మరివాడు కుండల్ని తయారు చేసి అందరికీ అందిస్తాడు. యంత్రాన్ని కనిపెట్టిన నిర్మించేటువంటి ఇంజనీరు ఉంటాడు. ఒక ఆనకట్టని ప్రాజెక్టుని పథకం వేసి నిర్మించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటారు, వాళ్ళని కూడా సృష్టికర్తలే అంటారు. ఎందుకంటే ఆ కొండల్ని తాను సృష్టిస్తున్నాడు కనుక సృష్టికర్తలే. ఎవరు ఏది తయారు చేసినా, ఏది మానసికంగా కనిపెట్టినా, శారీరకంగా తయారు చేసినా అది సృష్టిలోని భాగమే అని మనకిక్కడ తెలియజేస్తున్నారు. ఆ సృష్టి అనేది ఎలా వస్తుంది అంటే మరి మొదట్లో మనస్సులో ఆ రూపకల్పన జరుగుతుంది. ఆ మనస్సులో రూపకల్పనే ఇంకొంచెం ముందుకొచ్చి వాటికి కావలసినటువంటి సాధనాల్ని సమకూర్చుకుని ఆ ఆలోచన ద్వారా దాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు కుండ చేయాలన్నా దానికి కావలసిన పనిముట్లు కావాలి, ఆలోచన కావాలి, ఆచరణ కావాలి. ఇవన్నీ చేసిన తర్వాత కుమ్మరి కుండలు చేశాడు అని అనుకుంటాం. అంటే సృష్టించాడు. అలా ఎవరు ఏది చేసినా సృష్టికర్తలే అవుతున్నారు. ప్రతి జీవి యొక్క ప్రాణాన్ని సృష్టికర్త మరి ఆ జీవం పోసి సృష్టికర్త అయ్యాడు బ్రహ్మ. ఇట్లా అందరిలోనూ సృష్టించేటువంటి సంకల్ప శక్తి, మరి సృష్టించేటువంటి శక్తి అదే ఆ సృష్టికర్త, లేకపోతే బ్రహ్మస్వరూపమే. మరి ఆ బ్రహ్మకి సృష్టించేటువంటి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు, ఆ సంకల్పాన్ని ఇచ్చింది ఎవరు, మార్గదర్శనం చేసింది ఎవరు అంటే నారాయణుడు.
ఆ నారాయణుని నుండే బ్రహ్మకి వచ్చింది. అలా విశ్వాన్ని అంతటినీ కూడా సృష్టించేటువంటి శక్తి చివరికి ఎవరిది అంటే నారాయణుడే. నారాయణ నుండి బ్రహ్మకు వచ్చింది, బ్రహ్మ నుంచి జీవులకు వచ్చింది. ఎవరిలో ఉన్నటువంటి సృష్టి సంకల్ప రూపకల్పన మరి రూపాలని తయారు చేయటం అనేది ఏదైనా కూడా అదంతా ఆ సృష్టికర్త యొక్క శక్తి చేతే వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు వస్తున్నాయి అని విశ్వదృక్ నామం నుండి మనం తెలుసుకున్నాం. మరి అంటే ఇప్పుడు సృష్టికర్త బ్రహ్మ అయినా ఆ బ్రహ్మని సృష్టించింది నారాయణుడు. ఆ నారాయణుని సంకల్పం మాత్రం చేత బ్రహ్మని సృష్టిస్తే బ్రహ్మ సంకల్పం చేత సృష్టి అంతా జరిగితే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క సంకల్ప సృష్టి, శారీరక సృష్టి అవన్నీ కూడా అది సృష్టికర్త యొక్క భాగాలే. అవి అన్నీ కూడా బ్రహ్మకు చెందుతాయి. ఆ బ్రహ్మశక్తి నారాయణుడు ఇచ్చాడు అని మనకి ఈ నామం ద్వారా తెలుసుకున్నారు. విశ్వదృక్కైనటువంటి స్వామిని మనం స్మరిస్తూ, స్వామి మంచి సంకల్పాలను మాలో కలిగించి ఆ సంకల్పాలను ఆచరించి అనుభవించి నీ దరికి చేరేటువంటి సామర్థ్యాన్ని శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.